హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సర్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ని, ఈ విన్యాసం గురించి జూలై 21 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేశాము. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన సింబెక్స్ అనే ఒక విన్యాసం ఏ దేశాల మధ్య జరిగే విన్యాసము? 2025 సంవత్సరానికి గాను, అంటే ఈ సంవత్సరం, ఈ విన్యాసానికి ఆతిథ్య దేశం ఏది? ఈ సంవత్సర విన్యాసము చరిత్రలో 8వ ఎడిషన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు, ఏదైనా సరే ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరుని చూడండి, అబ్జర్వ్ చేయండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది, అంటే ఎన్ని దేశాలకు సంబంధించింది ఆ విన్యాసము. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసానికి, ఈ సంవత్సరం జరిగిన లేదా జరగబోయే విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వబోయే లేదా ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి. నెక్స్ట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న లేదా జరిగిన ఆ విన్యాసము 8వ ఎడిషన్. నంబర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మిస్లీనియస్, ఆ విన్యాసంలో ఎవరు పాల్గొన్నారు, అంటే త్రివిధ దళాల్లో ఏ బలగాలు పాల్గొనడం జరిగింది, లేదా నావికా దళ విన్యాసం అయితే నావికి సంబంధించి ఏ షిప్లు పార్టిసిపేట్ చేశాయి, ఇటువంటి ప్రత్యేకతలు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం యొక్క పేరుని ఎందుకు చూడమని చెప్తున్నానంటే, ఆ పేరులో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే సమాధానం అక్కడే దొరుకుతుంది. కొన్ని విన్యాసాల విషయానికి వస్తే, ఇక కొన్ని అంటే సపరేట్ నేమ్స్ ఉంటాయి అనుకోండి. ఇక్కడ వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి? సింబెక్స్. సింబెక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ చూడండి. ఎస్ అంటే సింగపూర్, సింగపూర్. ఎస్ అంటే సింగపూర్. ఐ అంటే ఇండియా, సింగపూర్, ఇండియా. అంటే రెండు దేశాలకి సంబంధించింది ఈ విన్యాసం అన్నట్టు, రెండు దేశాలకు సంబంధించింది. ఇక ఎం, ఎం అంటే ఇక్కడ మ్యారిటైమ్, మ్యారిటైమ్, మ్యారిటైమ్ అనే పదం కానివ్వండి, లేదా మెరైన్ అనే పదం కానివ్వండి, నావల్ అనే పదం కానీ ఉందనుకోండి, అది దేనికి సంబంధించినట్టు? నావికా దళానికి సంబంధించిన విన్యాసం. అంటే త్రివిధ దళాలు మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, త్రివిధ దళాలు అంటాం కదా, అందులో నావికా దళానికి చెందిన విన్యాసం అన్నట్టుది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి బి, బైలాటరల్, 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 బైలాటరల్ అంటే రెండు దేశాలు. బై అంటే రెండు అన్నట్టు, రెండు దేశాలకు సంబంధించింది. ఉదాహరణకు ట్రైలాటరల్ ఉందనుకోండి, ట్రైలాటరల్ అంటే 3 దేశాలకు సంబంధించి. మల్టీలాటరల్ అన్నారు అనుకోండి, 4 దేశాలు అంతకంటే ఎక్కువ దేశాలకు సంబంధించింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్, విన్యాసం. సో వార్తలు నిలిచిన విన్యాసం అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ కొన్ని విన్యాసాల గురించి మనం చూస్తున్నప్పుడు ఆ విన్యాసాలకి సంబంధించి కొన్ని బైయాన్యువల్ అని ఉంటాయి, బైయాన్యువల్, కొన్ని ఏమో బైఎన్నియల్, బైఎన్నియల్ అని ఉంటాయి. సో చూడండి, బైయాన్యువల్ అంటే, బైయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరిగే విన్యాసాన్ని లేదా 2 సార్లు జరిగే ఈవెంట్ని బైయాన్యువల్ అంటాం. బైఎన్నియల్ అంటే ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈవెంట్ అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే యాన్యువల్ ఎక్సర్సైజ్. యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకసారి జరిగే విన్యాసం అన్నట్టు ఈ సింబెక్స్. ఓకేనా. ఇక సో మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ చేసేస్తాను. మరి ఈ సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇచ్చిన దేశం లేదా ఇవ్వబోయే దేశం ఏది అంటే సింగపూర్, సింగపూర్. ఉదాహరణకి ఈ సంవత్సరం సింగపూర్ ఆతిథ్యం అంటే నెక్స్ట్ ఇయర్ భారత్ ఆతిథ్యం అన్నట్టు. అలా ఆల్టర్నేటివ్గా పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అన్నట్టు, అలా రొటేషన్లో జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఈ సంవత్సరం జరుగుతున్న లేదా జరిగిన విన్యాసం ఎన్నవ ఎడిషన్ అడిగారు అనుకోండి, ఇది 32nd నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 32nd 32వ
మరి చరిత్రలో మొదటిసారి భారత్ సింగపూర్ రెండు దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 1994లో స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ లయన్ కింగ్ అనే పేరుతో ప్రారంభమైన విన్యాసము ప్రస్తుతం సింబెక్స్ పేరుతో కొనసాగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. అలా ప్రతి సంవత్సరం కూడా జరిగే లేదా ఒక వార్షిక విన్యాసం ఎనఫ్. ఏ విన్యాసం గురించి అయినా కూడా ఇదే విధంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్. ఇక ఈ స్లీవ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సింబెక్స్ గురించి ఆల్రెడీ మనం జూలై 21 రోజున డిస్కస్ చేసాము. ఈ సంవత్సరం 32nd ఎడిషన్ లేదా 2025 ఎడిషన్ భారతదేశం నుండి ఏమేమి పాల్గొంటున్నాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి సింబెక్స్ మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఒక విన్యాసం గురించి మనం చూస్తున్నామంటే ఉద్దేశం ఏంటి, ఆ విన్యాసంలో పాల్గొనే పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటే వాళ్ళ మధ్యలో రక్షణపరమైన సహకారాన్ని పెంపొందించేందుకు, ప్రోత్సహించేందుకు. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక భారత నావికాదళానికి సంబంధించి 1950 Jan 26 న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. నావికాదళానికి సంబంధించిన నినాదం మోటో ఏంటంటే సెమ్నో వరుణ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక సింగపూర్ దేశం విషయానికి వస్తే సింగపూర్ సిటీ ఈజ్ ద క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్. రైట్. సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి కూడా అడగవచ్చు. ఇటీవల కాలంలో విన్యాసాలకి సంబంధించిన ప్రత్యేకతలు కానివ్వండి, మొట్టమొదటి ఎడిషన్ విన్యాసాలు ఏవైతే ఉంటే వాటి గురించి అడగవచ్చు. అండ్ ఇలాంటి పర్టికులర్ విన్యాసాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఇంకొక దేశాన్ని అడిషన్ చేసి ఆ విన్యాసం ఎలా ఉంటుంది, ఏ పేరుతో ఉంటుందో అడగవచ్చు. ఇక్కడ చూడండి, సింబెక్స్తో పాటు సిట్మెక్స్ అనే 3 దేశాల విన్యాసం. సింబెక్స్ తేడా ఏంటంటే సింబెక్స్ ఏమో భారత్ సింగపూర్ 2 దేశాలకు సంబంధించి, సిట్మెక్స్ ఏమో భారత్ సింగపూర్ థాయిలాండ్ 3 దేశాలకు సంబంధించిన విన్యాసాలు. ఇలాంటి చూసినప్పుడు ఇక్కడ అడిషన్గా ఒక టీ అనే లెటర్ని చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతిరోజు చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తున్నాను. వార్తలు నిలిచిన అన్ని అంశాలను కూడా సబ్జెక్ట్కి లింక్ చేస్తూ స్టాటిక్ పాయింట్స్ని లేదా జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తూ మీకు క్లాసెస్ అందిస్తున్నాను. దీని ద్వారా మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% సాధిస్తారు మార్క్స్. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను మీకు చెప్పే ప్రతి టాపిక్ని కూడా బేసిక్స్ నుండి చెప్తున్నాను. ఒక టాపిక్ ఏదైనా వార్తల్లోకి వచ్చింది అంటే దాని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కొంత లెంత్ ఎక్కువైనా పర్లేదు, మీకు సబ్జెక్ట్ వస్తుంది అని ఒక వాస్తవాన్ని గ్రహించండి. మ్యాక్సిమం నేను ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. అండ్ మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మరింత ఎనర్జీతో మీకు క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అండ్ వీడియోని ప్రతిరోజు చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలను మాత్రం ఇస్తున్నవారు వందలాది అభ్యర్థులు మాత్రమే. నేను కోరుకునేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ మన వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇన్పుట్గా స్వీకరిస్తాను. ప్రశ్న ప్రతిరోజు అడుగుతున్నాను కదా, పలానా అంశాల నుండి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను అనుకుంటున్నానో, భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో ప్రాక్టీస్ అనేది చేయండి. రైట్. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లేస్టోర్లో విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. చివరి వరకు చూసి కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇవ్వండి. సో ఇక ఫస్ట్ టాపిక్, మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు, 2వసారి పొడిగింపు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి మంత్ మనందరికీ ఐడియా ఉంది. మీకు నేను స్పెషల్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. మణిపూర్ గురించి చెప్పాను. మణిపూర్లో ఎందుకు అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితులను చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ బేసిక్స్ చూద్దాము ఫస్ట్. దాని తర్వాత అసలు ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాము. ఒక టాపిక్కి మనం న్యూస్గా కాదు నేర్చుకోవాల్సింది, కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలంటే కన్సర్న్ సబ్జెక్ట్లో బేసిక్స్ చూసి ప్రస్తుతం ఏంటి కాంటెక్స్ట్ అనేది చూడాలి. ఇక్కడ దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 18వ భాగం గుర్తుపెట్టుకోండి, పార్ట్ 18
ఏదైనా ఒక భాగం గురించి చూస్తున్నప్పుడు ఆ బ్రాకెట్ చూడాలి, ఆర్టికల్స్ బ్రాకెట్. పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ నుండి ఉంటుంది? ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఉంటుంది. ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని మన రాజ్యాంగంలో ఈ లెస్సన్ని మెన్షన్ చేశారు, ఈ పార్ట్ని మెన్షన్ చేశారు. మరి ఈ పార్ట్ 18లో ఎన్ని రకాల అత్యయిక పరిస్థితులు లేదా ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ గురించి మెన్షన్ చేశారంటే 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి మెన్షన్ చేశారు, 3 టైప్స్. అందులో ఫస్ట్ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యయిక స్థితి లేదా జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు భారతదేశంలో 3 సార్లు విధించారు. చివరిసారి ఎప్పుడు అంటే దోస్ బ్లాక్ డేస్ అని చెప్పేసి మనం రీసెంట్గా చూసాము, జూన్ 25 రోజున స్పెషల్గా మనం డిస్కస్ చేసాము. దోస్ బ్లాక్ డేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో చీకటి రోజులు అని చెప్పేసి మొట్టమొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితిని అంతర్గత కారణాలను చూపుతూ అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వ సిఫార్సు మేరకు విధించడం జరిగింది. అలాంటివి చూసాం మనం. ఓకేనా? ఇప్పటివరకు నేషనల్ ఎమర్జెన్సీ 3 సార్లు విధించారు ఆర్టికల్ 352ని. ఇకపోతే ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనాలి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనాలి. లేదంటే వాడుక భాషలో మనం రాష్ట్రపతి పాలన అంట. వాడుక భాషలో రాష్ట్రపతి పాలన లేదా ప్రెసిడెంట్స్ రూల్ అని చెప్పేసేసి రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఏ పేరుతో మెన్షన్ చేశారు? రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని మెన్షన్ చేశారు. ఇక థర్డ్ టైప్ ఆర్టికల్ 360, ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు భారతదేశంలో అసలు విధించని అత్యవసర పరిస్థితి ఏదన్నా ఉందా అంటే మనకు ఆర్టికల్ 360. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ఏమో ఇప్పటి వరకు 3 సార్లు, ఆర్టికల్ 356 ఏమో మోర్ దాన్ 100 టైమ్స్, సంఖ్య కూడా అవసరం లేదు, మోర్ దాన్ 100 టైమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 360 నన్, ఇప్పటి వరకు విధించలేదు. మరి ఈ 3 గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా చూడొచ్చు, ఎందుకంటే ఈ టాపిక్తో లింక్ ఉంది. అది మణిపూర్లో రాష్ట్రపతి పాలనని పొడిగించడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, జూలై 21, 2025 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఈ పొడిగింపుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, సింపుల్ మెజార్టీతో యాక్సెప్ట్ చేశారు. మరొక 6 నెలల పాటు పొడిగింపు అనేది చూస్తాము, ఆగస్టు నుండి మళ్ళీ ఫిబ్రవరి వరకు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఆర్టికల్ 356ని విధించాలంటే కారణాలు ఏం చెప్పొచ్చు అంటే, ఒకటి ఆర్టికల్ 355 ఆధారంగా, ఆర్టికల్ 355 ఆధారంగా బాహ్యంగా అంటే విదేశాల నుండి కానీ లేదా అంతర్గతంగా కానివ్వండి ఏదైనా ఒక రాష్ట్రం పైన దాడులు జరిగే పరిస్థితి లేదా అక్కడ అంతర్గత పరిస్థితులు బాలేనప్పుడు ఒక కారణం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 365 ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ప్రతి రాష్ట్రం కూడా పాటించాల్సిందే తప్పనిసరిగా. మరి పాటించినప్పుడు ఆర్టికల్ 365 విల్ లీడ్ టు ఆర్టికల్ 356. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 365 ఆర్టికల్ 356కి దారి తీయచ్చు. ఓకేనా? ఇక ఇది పోను ఇంకా కొన్ని కారణాలు. రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులు బాగాలేనప్పుడు అంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పుడు. నెక్స్ట్ రాష్ట్రంలో ప్రభుత్వాలు తరచూ పడిపోతున్నప్పుడు అంటే ముఖ్యంగా అలయన్స్ గవర్నమెంట్లు ఏర్పాటైనాయి అనుకోండి. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ బయటకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో మైనారిటీ గవర్నమెంట్ అనేది ఏర్పడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంగా కొనసాగడానికి అర్హత ఉండదు. సో తరచూ ప్రభుత్వాలు వీగిపోతున్నప్పుడు లేదా అసలు ప్రభుత్వమే ఏర్పాటు కానప్పుడు ఆర్టికల్ 356ని విధించవచ్చు. ఇలాంటి కారణాలను మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మరి ఆర్టికల్ 356ని విధించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎవరికి కల్పించబడిన అధికారాలు అంటే రాష్ట్రపతి గారికి కల్పించబడిన అధికారాలు. రాష్ట్రపతి దేశంలోనే అత్యున్నత పదవి లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటాము. గుర్తుపెట్టి రాష్ట్రపతి గారు విధిస్తారు. మరి రాష్ట్రపతి విధించాలంటే తనకు ఎవరు సిఫార్సు చేయాలంటే రాష్ట్ర గవర్నర్ సిఫార్సు మేరకి లేదా కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు అనొచ్చు. మరి గవర్నర్ సిఫార్సు తప్పనిసరిగా చేయాలంటే
తప్పనిసరి అనే కండిషన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. గవర్నర్ సిఫార్సు లేకపోయినా కూడా మెన్షన్ చేయొచ్చు. ప్రస్తుతం మణిపూర్లో అజయ్ కుమార్ భల్లా గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్లియర్? మరి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత ఒకసారి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 356ని విధిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. 6 మంత్స్. మరి 6 నెలల తర్వాత ఏం చేయవచ్చు అంటే మరొక 6 నెలల పాటు కొనసాగించవచ్చు, అంటే పొడిగించవచ్చు. అది కూడా పూర్తయితే మరొక 6 నెలలు. అలా ఎంతకాలం ఆర్టికల్ 356ని ఒక రాష్ట్రంలో పొడిగిస్తూ పోవచ్చు అంటే మ్యాక్సిమం లిమిట్ 3 సంవత్సరాల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు పొడిగించవచ్చు. మరి 3 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రంలో నార్మల్ సిచ్యువేషన్ రానప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, ఏంటి? రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిందే. అలా జరిగిందా చరిత్రలో ఎప్పుడన్నా అంటే పంజాబ్లో జరిగింది. అత్యధిక కాలం పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించిన రోజులు ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఖలిస్తానీ మూమెంట్ అటువంటి రకరకాల పరిస్థితి, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఓకేనా? మరి ఇప్పటి వరకు ఆర్టికల్ 356ని భారతదేశంలో అత్యధిక సార్లు ఏ రాష్ట్రంలో విధించారంటే మణిపూర్లో ఇప్పటికీ 11th టైం. సెకండ్ పొజిషన్లో యూపీ ఉంది 10 times. మరి ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నాను అని చెప్పేసి రాష్ట్రపతి ప్రకటించిన తర్వాత, అఫీషియల్గా లెటర్ ప్రకటించిన తర్వాత దాన్ని పార్లమెంట్ ఆమోదించాలి. ప్రొసీజర్ పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్లో ఉభయ సభలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఏ మెజార్టీతో ఆమోదించాలంటే సింపుల్ మెజార్టీ, అంటే 60 రోజుల లోపల ఏ రోజైతే అత్యవసర పరిస్థితి విధిస్తారో, ఫిబ్రవరిలో విధించారనుకోండి, సో విదిన్ 2 monthsలో 60 రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంటు ఆమోదించాలి, 2 సభలు కూడా. అలా ఆమోదిస్తే 6 నెలల పాటు కొనసాగుతుంది. అలా పొడిగించాలంటే కూడా మళ్ళీ సేమ్. ఓకేనా? ఈ విధంగా కొనసాగుతుంది. మరి మణిపూర్లో పరిస్థితి ఏంటంటే మనందరికీ తెలుసు, మణిపూర్లో 2023 సంవత్సరం నుండి అంతర్గత పరిస్థితులు 2 వర్గాలు ఉన్నాయి, కుకీలు మైతేయులు. సో గిరిజన తెగలు, వాళ్ళ మధ్యలో ఏర్పడిన ఘర్షణ వాతావరణం శాంతి భద్రతల సమస్య దారితీసింది. చివరికి 2025 ఫిబ్రవరి నెలలో మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్ సింగ్ గారు రాజీనామా చేశారు. అక్కడ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి రాజీనామా చేసేశారు. రాజీనామా చేసిన తర్వాత ఇక అత్యవసర పరిస్థితి అనేది వేయడం జరిగింది. ఇలా చూడండి, మరి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి వేస్తే పరిణామాలు ఏముంటాయంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది రద్దవుతుంది. ఎట్ ద సేమ్ టైం మరి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా పార్లమెంటే ఆమోదిస్తుంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి విధులుగా ఉంటాయి. దాన్ని గవర్నర్ ద్వారా నిర్వర్తిస్తూ ఉంటారు. గవర్నర్ తను కానివ్వండి లేదా తనచే నియమించబడిన వ్యక్తుల ద్వారా కానివ్వండి విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. ఇటువంటివి చూస్తాము. చాలా డెప్త్గా నేర్చుకోవాలి. ఇండియన్ పాలిటీలో భాగంగా దీని గురించి కేస్ స్టడీస్ కూడా నేర్చుకోవాలి. మీకు నేను ఇండియన్ పాలిటీ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా కేస్ స్టడీస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతానికి మనం కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ టాపిక్కి దిస్ ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ చూస్తే మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడం, ఎందుకంటే నార్మల్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు కాబట్టి పొడిగించడం జరిగింది. దానికి సంబంధించి పార్లమెంట్ ప్రక్రియ జరిగింది నిన్నటి రోజున. సో మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరొక 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 13th నుంచి అమల్లోకి వస్తున్న ఈ పొడిగింపు ఫిబ్రవరి 13th వరకు కొనసాగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఫిబ్రవరి 13th రోజునే ఎమర్జెన్సీని విధించారు. సో ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెడితే సభ ఆమోదించింది. ఇటువంటి అత్యవసర పరిస్థితికి సంబంధించి కానివ్వండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కానివ్వండి, ఏ మంత్రిత్వ శాఖ నుండి అఫీషియల్గా తీర్మానం బిల్లు ప్రవేశపెడతారని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రైట్. సో మణిపూర్లో 2023 మే నుంచి కొనసాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు. ఏ జాతులు? కుకీలు, మైతేయులు. ఓకేనా? ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రంలో కొనసాగిన పరిస్థితుల గురించి మనం చూస్తున్నాము. రైట్. ఇక అజయ్ కుమార్ భల్లా గారు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మణిపూర్కి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశం. అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశంతో? మయన్మార్తో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ప్రస్తుతం మణిపూర్ అసెంబ్లీ పదవీకాలం 2027తో ముగియనుంది. రైట్. సరిపోతుంది. మణిపూర్లో అధికారిక భాషలు లేదా ముఖ్య భాషలు ఏంటి అనేది ఓకేనా ఆర్టికల్ 356 ప్రకారం విధించడం జరుగుతుంది. ఇలా పొడిగింపు 3 years వరకు చేయవచ్చు. ఆ తర్వాత చేయాలంటే మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, గతంలో పంజాబ్ విషయంలో జరిగినట్టుగా.
ఓకేనా. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. న్యూస్లో ఉంది కాబట్టి దాని కాంటెక్స్ట్లో డిస్కస్ చేయాలి. రీసెంట్గా మనము ఆర్టికల్ 352ని వార్తల్లో చూసాము. 50 years ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ దోస్ డార్క్ డేస్ అని చెప్పేసి అప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. ఈ విధంగా ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని మనం నేర్చుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా. ఇక భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించబడిన మొట్టమొదటి రాష్ట్రం పంజాబ్ 1951. మణిపూర్కి సంబంధించి ఇతర ముఖ్యాంశాలు. మణిపూర్ భారత యూనియన్లో చేరిన సంవత్సరం 1949. పూర్తి రాష్ట్రంగా ఏర్పడిన తేదీ 1972 జనవరి 21. మణిపూర్కు ప్రత్యేక గుర్తింపు పోలో ఆట పుట్టిన ప్రాంతము. లోటక్, తేలియాడే దీవులు ఏవైతే ఉంటే ఇక్కడ ప్రసిద్ధి పొందినవి. ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్తో పాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా. ఇక సెకండ్, రక్షణ రంగానికి సంబంధించి. ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక టాపిక్ని మనం చూస్తున్నాం. నిన్న క్లాస్లో మనం సముద్ర ప్రచేత అని చెప్పేసేసి పొల్యూషన్, సో పొల్యూషన్ సంబంధిత అంశాలను అది ఎలా నివారిస్తుంది, ఇటువంటి అంశాలు, సముద్ర కాలుష్యం సంబంధించి ఎవరు తయారు చేశారు, ఇటువంటివి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి తరచు మీకు చెప్తున్నాను, ఒక 6 పదాలు చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. సెకండ్, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలను ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అటువంటివి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా డిఫెన్స్ ఇంపోర్ట్స్, అంటే ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, రక్షణ రంగ అవసరాలు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత వచ్చేసేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం వార్తలు చూసిన ఒప్పందాలు, డిఆర్డిఓ బీడీఎల్ మధ్య ఒప్పందం ఉద్దేశం ఏంటి అంటారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి, డిఫెన్స్. ఓకేనా. సో ఇక్కడ డ్రోన్ ద్వారా లాంచ్ చేయబడిన ఒక మిసైల్ వార్తల్లోకి వచ్చింది. కామన్గా మిసైల్ లాంచ్ చేయాలంటే ఫైటర్ జెట్, యుద్ధ విమానం ద్వారా లాంచ్ చేస్తాము, లేదా సర్ఫేస్ టు ఎయిర్ లాంచ్ చేస్తాము. కానీ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్ ద్వారా లాంచ్ చేయబడిన ఒక మిసైల్ షిప్ అనే. రానున్న రోజుల్లో రక్షణ రంగంలో కూడా చూస్తున్నాం మనం టెక్నాలజీ. మానవరహిత విమానం పైన మానవుడు ఆధారపడుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మనపైన డ్రోన్లతోనే దాడులు చేసే ప్రయత్నం చేసింది, ఆ తుర్కియా వాళ్ళు ఇచ్చిన డ్రోన్లతో. ఓకేనా. సో ఇక్కడ ULPGM అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఇటువంటి టాపిక్స్ చదువుతున్నప్పుడు ఇది ఎవరి సంయుక్త భాగస్వామ్యంలో జరిగిన ప్రయోగము, ఎక్కడ జరిగింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని కర్నూలులో, మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వేదికగా ప్రయోగం చేయడం జరిగింది. డిఆర్డిఓ పరిధిలో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. 1958లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తన పదవీ కాలాన్ని మరొక 7 ఏడాది పాటు పొడిగించింది భారత ప్రభుత్వం. అంటే మే 2026 వరకు తనే, డిఆర్డిఓ అంటే తనేక. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ ఫస్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ లాంచ్డ్ ఫ్రమ్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో డ్రోన్ ద్వారా లాంచ్ చేయబడిన ఒక మిసైల్. ఓకేనా. భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేసిన డ్రోన్ యుద్ధ సామర్థ్యాల్లో మరొక కీలక విజయాన్ని నమోదు చేసింది. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ కర్నూలు వద్ద ప్రయోగం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3 డ్రోన్ ద్వారా ప్రయోగించే ఎయిర్ టు సర్ఫేస్, అంటే గాల్లో నుండి ప్రయోగించిన క్షిపణి భూమిపైన నిర్దేశించిన టార్గెట్ని ఢీకొంటుంది. ఓకేనా. లక్ష్యం స్థిర చలించే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడం, అనవసర నష్టం లేకుండా దాడి చేసే సామర్థ్యము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, సరిపోతుంది. సో ఫస్ట్ సిరీస్ ఏంటి, సెకండ్ సిరీస్, ఇప్పుడు థర్డ్ సిరీస్. రైట్, ఇది బేసిక్, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్స్టెండెడ్ వర్షన్. మరి ఎవరు ఈ ప్రయోగంలో సహభాగస్వామ్యం అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మరి రక్షణ రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థ, నెక్స్ట్ వివిధ MSMEలు మరియు స్టార్టప్స్ రక్షణ రంగానికి సంబంధించి. రైట్. సో డ్రోన్ల ద్వారా అటానమస్ దాడి సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది
ఉద్దేశము. పైలట్లు యుద్ధ విమానాల ప్రమాదాన్ని తగ్గించడం. ఒకవేళ యుద్ధ విమానాల ద్వారా మనం మిసైల్స్ లాంచ్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం మనం రక్షణ రంగంలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించాలంటే ఇటువంటి పరిశోధనలు అనేవి కీలకం ఈ రోజుల్లో. ఒకవేళ యుద్ధ విమానం ద్వారా మనం ఇటువంటి లాంచ్ చేస్తే పర్ఫెక్టే ఉంటుంది. కాకపోతే యుద్ధ పరిస్థితుల్లో శత్రు సైన్యం కనుక ఆ యుద్ధ విమానం టార్గెట్ చేసినప్పుడు పాపం అందులో ఉండే పైలట్, రక్షణ రంగ సైనికుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఆ ప్రాణ నష్టాన్ని తగ్గించాలంటే ఇటువంటి పరిశోధనలు అనేవి అద్భుతము. ఓకేనా, రైట్. ఇక మీకు డిఆర్డిఓకి సంబంధించి బేసిక్. అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1970లో ఏర్పాటైంది. హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా పనిచేస్తుంది. మరి గతంలో ఇతర డ్రోన్ ఆయుధ వ్యవస్థలు ఏమన్నా జరిగిన పరిశోధనలు అంటే రుస్తుమ్ సిరీస్ ఒకటి, అండ్ తాపస్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, నెక్స్ట్ గతక్ డ్రోన్. ఇక నెక్స్ట్ మత్స్య 6000. మన భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతలు ఇస్రోకి సాధ్యమైనవి, మన భారతదేశానికి సాధ్యమైనవి. మన అమ్ముల పొదిలో చాలా విజయాలు ఉన్నాయి. అందుకంటే బెస్ట్ ఏంటంటే రీసెంట్గా మనం చంద్రయాన్ 3 గురించి చూసాం. 2023 ఆగస్టు 23 ఈవినింగ్ 6 ఎప్పుడు గుర్తుండిపోతుంది. మనము చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా చూసాము. దాంతోపాటు ఆదిత్య L1 ప్రయోగాలు ఇటువంటివి చాలా చూస్తున్నాం. ఇక అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రస్తుతం సముద్ర రంగంలో కూడా పరిశోధనలు పెంచాలి, డెప్త్లో సముద్ర గర్భంలో పరిశోధనలు చేయాలని చెప్పేసి మత్స్య 6000 క్యాప్సూల్ లేదా సముద్రయాన్ మిషన్ గురించి మనం తరచు చూస్తున్నాం. అలాంటి సముద్రయాన్ మిషన్కి సంబంధించి ఇస్రో భాగస్వామ్యంలో పనిచేసిన లేదా ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసిన ఒక సంస్థకి మరియు సముద్రయాన్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందాలు. ఒక 2 సంస్థల మధ్య ఒప్పందాలు. ఇక్కడ ఏ సంస్థల మధ్య అండ్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? సో NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనిక్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అంటే చెన్నై కేంద్రం పనిచేసిన సంస్థ, మరియు ఇస్రో పరిధిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. గుర్తుపెట్టుకోండి 2. ఏదైనా ఒక ఒప్పందాల గురించి లేదా ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు అందులో పార్టీస్ ఏంటి, ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఉద్దేశం ఏంటి. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఇస్రో పరిధిలోని సంస్థ. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సముద్ర ప్రాంతాలపైన పరిశోధన చేసే ఒక సంస్థ. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే మానవ సహిత లోతైన సముద్ర నౌక, హ్యూమన్ ఆక్యుపైడ్ వెహికల్. అంటే మనం సముద్రయాన్ ప్రయోగం ఎలా చేస్తున్నాం, మత్స్య 6000 అనే ఒక క్యాప్సూల్, మత్స్య 6000 అనే ఒక క్యాప్సూల్ని డెవలప్ చేసి అందులో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో పరిశోధన చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు క్యాప్సూల్. దీన్ని మనం మత్స్య 6000 అని చెప్పేసి పేరు పెట్టుకున్నాము. దాని తయారీలో అభివృద్ధి కోసం అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందం అనేది ఈ సంస్థలు కుదుర్చుకున్నాయంట జూలై 23, 2025 రోజున. ఓకేనా. మరి మత్స్య 6000 విశేషాలు ఏంటంటే లోతు సామర్థ్యం 600 బార్ వరకు అధిక పీడనంను తట్టుకునే సామర్థ్యము ఈ మత్స్య 6000 క్యాప్సూల్కు ఉండాలి. -3 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా రూపకల్పన. ఒకేసారి 3 సిబ్బందిని సముద్ర లోతుల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. సముద్రయాన్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే సముద్రంలో 6000 మీటర్ల లోతు వరకు మానవ సహిత పరిశోధనలు చేపట్టడము. ఓకేనా. 6000 మీటర్ల లోతు అంటే సింపుల్గా చెప్పాలంటే మన వాడుక భాషలో లోతుకి 6 కిలోమీటర్లు అన్నట్టు. సముద్రంలో డెప్త్ని నీటిలో కొలవాలంటే ప్రమాణం ఏంటంటే పాథోమ్స్, రైట్. లోతైన సముద్రంలోని ఖనిజాలు, జీవ వైవిధ్యము, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం అనేది ఈ మిషన్ లేదా సముద్రయాన్ యొక్క ఉద్దేశము, రైట్. సో ఇస్రో పరిధిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1963లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి తిరువనంతపురము. ప్రధాన కార్యకలాపాలు ఏంటి అంటే దీనికి సంబంధించి రాకెట్లను రూపకల్పన చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఓకేనా. అలా డెవలప్ అయిన రాకెట్స్ని ఎక్కడ లాంచ్ చేస్తాం మనము? షార్, శ్రీహరికోట కేంద్రం నుంచి. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ 1993లో ఏర్పాటైంది, చెన్నై కేంద్రం పనిచేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. సముద్రయాన్ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం చేశాము, ఇంకా అఫీషియల్గా లాంచ్ కాలేదు, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. 6000 మీటర్ల లోతుకు చేరే భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సముద్ర యాత్రను చేపట్టడము. బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో సముద్ర గర్భంలో ఖనిజాలను కానివ్వండి, నిక్షేపాలను తెలుసుకోవడం అనేది ఎకానమీలో కూడా ఇంపార్టెంటే. ఇక ప్రపంచంలో మన భారతదేశం విషయానికి వస్తే సముద్రయాన్ లేదా మత్స్య 6000 క్యాప్సూల్. మరి ప్రపంచంలో ఇలాంటి పరిశోధనలు వేరే దేశాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా అని చూడాలి. ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో అల్విన్ అమెరికాకు సంబంధించి మానవ సహిత సబ్మెర్సిబుల్ అంటే సముద్ర గర్భంలో పరిశోధనల కోసము.
అండ్ జియోలాంగ్ చైనాకి సంబంధించి, షింకై 6500 జపాన్కి సంబంధించి, అండ్ డిఎఫ్సి ఛాలెంజర్ డీప్ సీ అన్నట్టు. సో జేమ్స్ క్యామరూన్ గారు డెవలప్ చేసిన కాన్సెప్ట్. లోతైన సముద్ర గర్భంలో ఉన్న 6000 మీటర్ల లోతున ఉండే ప్రాంతము అబిస్సల్ జోన్గా పిలుస్తారు. మీరు జాగ్రఫీలో నేర్చుకుంటారు అబిస్సల్ జోన్ అంటే ఏంటి అని చెప్పేసి, రైట్. ఈ ప్రాంతంలో తీవ్ర చీకటి, అధిక పీడనం, తక్కువ ఉష్ణోగ్రత అనేవి ఉంటాయి, రైట్. ఇక నెక్స్ట్, భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు, సత్సంబంధాలు లేదా సంబంధాల పురోగతి, ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల భారత ప్రధాని గారి విదేశీ పర్యటనల గురించి మనం తరచూ చూస్తున్నాము. జూన్లో సైప్రస్, క్రొయేషియా, కెనడా పర్యటన చేపట్టారు. జూలై 2 నుండి 8 రోజుల 5 దేశాల సుదీర్ఘ పర్యటన. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, ఈ విధంగా ఓకేనా చూస్తున్నాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే జూలై 23 నుండి మాల్దీవ్స్ అండ్ బ్రిటన్ 2 దేశాల పర్యటనలో భారత ప్రధాని గారు అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మళ్ళీ ఒప్పందం అవుట్కమ్ ఏంటో చూడాలి. ఇక్కడ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయండి, మార్చ్ 12, 2025 రోజున ఏ దేశ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా భారత ప్రధాని గారు హాజరయ్యారు. ఆ తర్వాత ఆ దేశ ప్రభుత్వము భారత ప్రధాని గారికి ఆ దేశంలోని అత్యున్నత పురస్కారాన్ని సత్కరించింది అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. అప్పుడు మనం మారిషస్ గురించి చూసాము. మారిషస్ ఇక్కడ సేమ్ ఇప్పుడు మాల్దీవ్స్. సో జూలై 26 మాల్దీవ్స్ నేషనల్ డే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా గెస్ట్ ఆఫ్ హానర్లో భాగంగా భారత ప్రధాని గారిని ఇన్వైట్ చేసింది మాల్దీవ్స్. మాల్దీవ్స్ అంటే మనకు తెలుసు కదా, ఇండియన్ ఓషన్లోని ఒక ద్వీప దేశం. మనకు ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న చిన్న దీవుల దేశాలను అభివృద్ధి చేయడానికి ఒప్పందాల్లో భాగంగా భారతదేశం చాలా ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఇక్కడ మాల్దీవ్స్ గురించి చూద్దాము. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 2020, 2021 ఆ టైంలో మాల్దీవ్స్కి సహకారం అందించడానికి భారతదేశము ఆపరేషన్ సంజీవనిని ప్రారంభించింది. మాల్దీవ్స్ కావాల్సిన వైద్య సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, వ్యాక్సిన్ సపోర్ట్ని, ఇటువంటివి. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్లో భారత్ సహకారం అందించింది. ఎట్ ద సేమ్ టైం హిందూ మహాసముద్ర ప్రాంతంలో చిన్న చిన్న దీవుల కోసము మిషన్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనే పేరుతో సాయం అందిస్తుంది. అందులో మాల్దీవ్స్తో మనకి ఎప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే 2023 ఇయర్ సెప్టెంబరు, అక్టోబరు ఆ సమయం నుండి మాల్దీవ్స్లో నూతన అధ్యక్షుడిగా వచ్చిన మహమ్మద్ మైజు ఆ తర్వాత తను ప్రో చైనీస్గా ఉండడము, చైనాకి అనుకూలంగా ఉండడము, తర్వాత భారత్ పైన కొన్ని విమర్శనలు ఆ దేశంలోని మంత్రులు చేయడము, ఆ తర్వాత భారత ప్రధాని గారు లక్షద్వీపుల పర్యటన చేయడము, మాల్దీవ్స్కి ఆల్టర్నేట్గా లక్షద్వీపులను మనం చూపించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే 2 దేశాలు భౌగోళికంగా దగ్గరైనా కూడా సత్సంబంధాల విషయంలో పతనమైనాయి. మళ్ళీ సంబంధాల పునరుద్ధరణ. రీసెంట్గా మాల్దీవ్స్ అధ్యక్షుడు భారతదేశ పర్యటన చూస్తాము. ఇప్పుడు భారత ప్రధాని గారు మాల్దీవ్స్ పర్యటనను చేయడం జరిగింది. అక్కడ ఈ 2 దేశాల సంబంధాలు 60 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా స్టాంప్స్ని రిలీజ్ చేశారు. అందులో 2 దేశాలకు సంబంధించి కూడా సంస్కృతిలో భాగమైన 2 పడవలను కూడా మెన్షన్ చేశారు. అవేంటని చూద్దాము. ఆ తర్వాత మాల్దీవుల పర్యటనలో భారత ప్రధాని గారి పర్యటన తర్వాత మాల్దీవ్స్తో మన భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటో కూడా చూడాలి ఇక్కడ టాపిక్లోనే. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజు కలిసి భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాలా బిల్లులను విడుదల చేశారు. సో కమమరేటివ్ పోస్టల్ స్టాంప్స్. ఈ ప్రత్యేక స్టాంపులపై 2 దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ప్రతిబింబించే 2 సాంప్రదాయ పడవల చిత్రాలు ఉన్నాయి, బోట్స్. అందులో భారతదేశానికి సంబంధించి ఉరు అనే ఒక బోట్, ఉరు పడవ. కేరళలోని బేపూర్లో చేతితో తయారు చేసే పెద్ద చెక్క పడవ అది. భారత లేదా హిందూ మహాసముద్ర వాణిజ్యంలో శతాబ్దాలుగా ప్రసిద్ధి అది. గుర్తుపెట్టుకోండి, ఉరు అనే ఒక బోట్ గురించి అక్కడ రిజంబుల్ చూపించారు. మాల్దీవుల్లోని వధుధోని అనే ఒక బోట్, వధుధోని పడవ. మాల్దీవుల సాంప్రదాయ మత్స్యకార పడవ అది, చేపలు పట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రీఫ్ తీర ప్రాంతాల్లో చేపల వేటకు ఉపయోగిస్తారంట. మాల్దీవుల సముద్ర వారసత్వం, సముద్రంతో ద్వీప ప్రజల జీవన సంబంధాన్ని ఇది తెలియజేస్తుందంట. ఓకేనా. ఇక భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాలు 1965లో
మాల్దీవ్స్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశంతో సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రస్తుతం 2025 నాటికి భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత స్నేహపూర్వక సంబంధాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక మాల్దీవ్స్ విషయానికి వస్తే మాల్దీవ్స్ రాజధాని మాలే, అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మైజు, కరెన్సీ రుఫియా, అధికార భాష దివేహి. స్వాతంత్ర దినోత్సవం వచ్చేసేసి జూలై 26, 1965. ఈరోజు నేషనల్ డే వాళ్ళది. ప్రత్యేకత ప్రపంచంలో అత్యల్ప సముద్ర మట్టంతో ఉన్న దేశాలలో ఒకటి. సార్క్ సభ్య దేశము భారత్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సార్క్ కూటమిలో ఇది కూడా ఒకటి. ఇక భారత్ మాల్దీవుల సంబంధాలు ముఖ్యాంశాలు: గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఇప్పటిది కాదు పాతదే. అండ్ హనీమధు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంలో మాల్దీవ్స్కి సపోర్ట్ చేసింది ఇండియా. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా భారతదేశం మాల్దీవులకు సైనిక సాయాన్ని కూడా అందించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, మాల్దీవ్స్ కోస్ట్ గార్డ్ మధ్య రెగ్యులర్గా నావికాదళ విన్యాసాలు జరుగుతాయి. ఉదాహరణకు ఎక్వెరిన్ ఇలాంటివి. ఓకేనా. ఇక భారత ప్రభుత్వం ఇటీవల ఇతర దేశాలతో విడుదల చేసిన ప్రముఖ తపాలా బిల్లలు ఏంటి అంటే వివిధ దేశాలతో కలిపి కొన్ని తపాలా బిల్లు కమమరేటివ్ స్టాంప్స్ రిలీజ్ చేసింది. అందులో 2023లో భారత్ సింగపూర్కి సంబంధించి, భారత్ శ్రీలంకకు సంబంధించి 2022లో, భారత్ ఫ్రాన్స్కి సంబంధించి 2018, ఇటువంటివి చరిత్రలో ఇంపార్టెంట్. మరి భారత్ మాల్దీవుల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కుదిరినాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మాల్దీవుల పర్యటన సందర్భంగా. సో మాల్దీవ్స్, చూడండి దీవి దేశం ఇండియా. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మైజ్తో మాల్దీవుల రాజధాని మాలేలో సమావేశమైనారు. మాల్దీవ్స్ క్యాపిటల్ అడుగుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక ముఖ్య నిర్ణయాలు, ప్రకటనలు ఏంటి ఈ పర్యటన సందర్భంగా అంటే భారత్ మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ రుణ సాయాన్ని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ప్రారంభమైనాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు జరిగినాయి. మాల్దీవుల రాజధాని మాలే సిటీలో కొత్త రక్షణ శాఖ కార్యాలయాన్ని భారత ప్రధాని మోదీ, అధ్యక్షుడు మైజీ గారు ప్రారంభించారు. గుర్తుంచుకుని ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మాల్దీవుల్లో భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ఒప్పందం, యూపీఐ సేవల విస్తరణలో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇక ముఖ్యాంశాలు: భారత ప్రధాని మోదీకి మాల్దీవులు ఘనస్వాగతం చెప్పింది. స్వతహాగా అధ్యక్షుడు మహమ్మద్ మైజు నరేంద్ర మోదీ గారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ భారత ప్రధాని మోదీ అనుకుంటారు ఎయిర్పోర్టుకు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే మనకి ఇచ్చే హానర్ అది. భారత ప్రధాని మోదీ గారికి మాల్దీవ్స్ ఇస్తున్న గౌరవం. కామన్గా కొన్ని దేశాల వాళ్ళు వచ్చిందనుకోండి, ఆ దేశంలో సిబ్బంది ఎవరైతే ఉంటారో లేదా ఎవరైనా మంత్రులను పంపుతూ ఉంటారు. కానీ దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని వెళ్ళి ఇన్వైట్ చేసి మరీ అక్కడికి వెళ్ళేసి రిసీవ్ చేసుకుంటారంటే కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. భారత ప్రధాని మోదీ, అధ్యక్షుడు మైజు కలిసి ఇతర దేశాల లేదా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ సందర్భంగా స్మారక తపాలా బిల్లలు. ఇక పరస్పర సహకారాలు, రక్షణ రంగం. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సాయం చేస్తుంది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం పరస్పర విశ్వాసానికి ప్రతీక. ఇక మౌలిక సదుపాయాలు. మాల్దీవుల్లో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్ చేయూత. ఆర్థిక వాణిజ్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యము, పెట్టుబడులు, యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావడము. ఇక భారత్ మాల్దీవ్స్ ద్వైపాక్షిక సంబంధాలు 1965లో రైట్ సరిపోతుంది. ఇక భారత విధానాలు కనుక అబ్జర్వ్ చేస్తే విదేశీ విధానాల్లో పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం, నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ. నెక్స్ట్ సాగర్ విధానం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఓకేనా. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఒక దేశం మరో దేశానికి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీకి అందించే రుణ సాయము. ఓకేనా రైట్. ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. అలాంటి సూపర్లేటివ్స్ని చాలా మనం డిస్కస్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఈరోజు మరొక సూపర్లేటివ్ టాపిక్, దీని యొక్క పరీక్షలు విజయవంతమవుతూ వార్తల్లోకి వచ్చింది. హైడ్రోజన్ ట్రైన్. బుల్లెట్ ట్రైన్ ఈజ్ డిఫరెంట్, హైడ్రోజన్ ట్రైన్ ఈజ్ డిఫరెంట్, మ్యాగ్లో ట్రైన్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ కూడా చూడండి, ఇటీవల తరచూ మనం ఇటువంటి చూస్తున్నాం. సో భారతీయ రైల్వేలో తొలి హైడ్రోజన్ రైలు విజయవంతమైన పరీక్ష ఎక్కడ? చెన్నై, తమిళనాడు. సో భారతీయ రైల్వే చరిత్రలో, ఇండియన్ రైల్వేస్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారంగా రైలు. దీన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో
విజయవంతంగా పరీక్షించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కోచ్లను తయారు చేసే సంస్థ. ఈ రైలుకు హైడ్రోజన్ ఇంధనం ద్వారా శక్తిని అందించడం జరుగుతుంది. శక్తి సామర్థ్యం దాదాపు 1200 హార్స్ పవర్స్. యూరోప్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. 2800 కోట్ల రూపాయలతో ప్రారంభించిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇక అదనపు సమాచారం చూస్తే హైడ్రోజన్ ఇంధనం పర్యావరణానికి హాని చేసే కాలుష్య కారకాలు విడుదల చేయనటువంటి శుద్ధ ఇంధనం, విడుదల చేయదు, ఎకో ఫ్రెండ్లీ. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. ఇది ఇంధన కణాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్ ఇంధనం కాల్చినప్పుడు కేవలం నీరు మాత్రమే విడుదలవుతుంది. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 1955లో ఏర్పాటైంది. చెన్నై, తమిళనాడు. ప్రపంచంలో అతిపెద్ద రైలు కోచ్ తయారీ సంస్థల్లో ఒకటి. ప్రతి ఏటా దాదాపు 4000 రైలు కోచ్ల తయారీ సామర్థ్యము. ఇక హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం ఇప్పటివరకు మనం చూస్తున్నాం. భారతీయ రైల్వేలో పర్యావరణహితమైన ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి 2023లో ప్రారంభము. మొత్తం బడ్జెట్ 2800 కోట్ల రూపాయలు హైడ్రోజన్ కోసం, దీనికోసం. ఇక ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు జర్మనీ 2018లో ప్రపంచంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ని ప్రారంభించింది. ఆ తర్వాత చైనా, ఫ్రాన్స్, యూకే, సౌత్ కొరియా వంటి దేశాలు ఇప్పటికే హైడ్రోజన్ ట్రైన్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పథకాల గురించి, పాలసీస్ గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కోఆపరేటివ్ పాలసీ అనేది వార్తల్లోకి వచ్చింది. 6 పిల్లర్ల ఆధారంగా భారతదేశంలో 2021 సంవత్సరంలో కేంద్ర మంత్రిమండలిలో ఒక కొత్త మంత్రిత్వ శాఖను ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్ లేదా సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. ఇటీవల మనం కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి చాలా అంశాలు చూసాము. దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం గుజరాత్లో ఆనంద్లో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ భూమి పూజ జరిగింది ఈ నెలలోనే. నెక్స్ట్, ఇటీవల సహకార రంగానికి సంబంధించి ఒక సదస్సును మనం డిస్కస్ చేసాం మొట్టమొదటిసారి. మంతన్ బైటెక్ అని చెప్పేసేసి లాస్ట్ 15 days బ్యాక్. ఇవన్నీ లింక్ చేసుకోవాలి ఏదైనా ఒక టాపిక్ వార్తలోకి వచ్చిందంటే, రైట్. సో 6 పిల్లర్స్ ఆఫ్ ద నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. రీసెంట్గా అమిత్ షా గారు జాతీయ సహకార విధానం 2025ని ప్రకటించారు. అది 6 అంశాల ఆధారంగా ఉంది. ఆ పిల్లర్స్ ఏంటో కూడా మనము డిస్కస్ చేద్దాము. కేంద్ర హోం మరియు సహకార వ్యవహారాల మంత్రి అమిత్ షా గారు న్యూఢిల్లీలో జాతీయ సహకార విధానం 2025ని ప్రకటించారు. ఈ విధానం గ్రామీణ, గిరిజన, అట్టడుగు వర్గాల సమగ్రాభివృద్ధికి సహకార ఉద్యమాన్ని ఆధునీకరించి పునరుద్ధరించ చేయడమే లక్ష్యంగా రూపొందింది. ఇక్కడ భారతదేశంలో సహకార రంగంలో విజయవంతమైన అంశం ఏదైనా ఉందా అంటే డైరీ సెక్టార్. అవ్వాల్సిన అంశం ఏదైనా ఉంది, కోరుకోవాల్సిన అంశం ఏదైనా ఉందా అంటే వ్యవసాయ రంగం. ఇంకా కాలేదు. సహకార రంగంలో వ్యవసాయం అంటే ఇజ్రాయెల్. ఇక విధానం ముఖ్య ఉద్దేశాలు ఈ సహకార విధానం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో చూడండి. 2034 నాటికి సహకార రంగం ద్వారా జీడిపిలో వాటాను 3 రెట్లు పెంచడం, కోఆపరేటివ్ సెక్టర్ని పెంచడం, జీడిపిలో 50 కోట్ల మంది సభ్యుల క్రియాశీల భాగస్వామ్యాన్ని చూడడం, ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలంట. మీరు రాజ్యాంగంలో 12వ ఆర్టికల్లో రాజ్యం నిర్వచనంలో సహకార రంగం అనేది ఉండదు. సహకార వ్యవస్థలో పారదర్శకత, ఆర్థిక స్థిరత్వం, డిజిటల్ సాంకేతికతను పెంచాలి. ఏం లేదు, టెక్నాలజీని కోఆపరేటివ్ సెక్టార్లో పెంచాలి, ఇంపోర్ట్ చేయాలి. గ్రామీణ మహిళలు, గిరిజనులు, దళితులు, యువత సాధికారత కోసము సహకార రంగం అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 2047 నాటికి స్వయం సమృద్ధ ఉపాధి ప్రధాన సహకార వ్యవస్థ నిర్మాణం చేయాలంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో గ్రామీణ సమగ్ర అభివృద్ధిపై దృష్టి సహకార రంగం. సో 6 పిల్లర్స్ కనుక చూస్తే, సో గ్రామాల్లో అండ్ నెక్స్ట్ సహకార సంఘాల విస్తరణ, ఆధునీకరణపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. డిజిటల్ పరివర్తన, పారదర్శకతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి సహకార రంగంలో. అండ్ యువత, మహిళల సాధికారత కోసం ఉదాహరణకు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం లాంటివి ఏర్పాటు చేయడం అటువంటివి. ఓకేనా. రంగాల వారీగా విస్తరణ, పర్యాటకం, లాజిస్టిక్స్, బీమా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకార సంస్థలను ప్రవేశపెట్టాలి. ఇక 3 జాతీయ స్థాయి సహకార సంఘాలను ఏర్పాటు చేయడము. ఇక స్థిరత్వం, అంతర్జాతీయ ప్రమాణాలను సహకార రంగంలో చూడాలి. ఇవి ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో సరిపోతుంది, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు డైరెక్ట్గా. ఇక కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది? 2021. మంత్రిగా మొదటి నుండి కూడా అమిత్ షా గారే ఉన్నారు.
సహకార ఉద్యమంలో ప్రపంచంలో అగ్రగామి దేశాలు ఏంటి అంటే ఫిన్లాండ్, డెన్మార్క్, జర్మనీ, జపాన్. ప్రపంచంలో అతిపెద్ద సహకార సంస్థ ఏదంటే మన భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్. ఓకేనా, రైట్. దేశంలో సహకార రంగం ద్వారా సుమారు 8.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుంది. భారతదేశంలో సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రముఖులను కనుక మనం చూసామనుకోండి, వర్గీస్ కురియన్, ఆపరేషన్ ఫ్లడ్, అండ్ వైకుంఠభాయ్ మెహతా. దేశంలోని అతిపెద్ద సహకార బ్యాంకు సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, ముంబై. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి మనం చూసాము. సో దానికి సంబంధించి ఒక కొత్త పేరు ఆగస్ట్ 1, 2025 నుండి అమలులోకి రాబోతోంది. ఉపాధి అవకాశాలను లేదా ఉద్యోగ అవకాశాలను మరింత పెంచడానికి భారతదేశంలో ఆగస్ట్ 1, 2025 అమలులోకి రానుంది. పేరు ఏంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. రోజ్గార్ అనే పదం ఎక్కడున్నా కూడా ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్నట్టు. సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇప్పటికే. ఇది ఆగస్టు 1, 2025 నుంచి ఇంకొక 1 వీక్లోనే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో అమల్లోకి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ పేరుతో అమల్లోకి వస్తుంది? భారతదేశంలో ఉపాధి రంగాన్ని లేదా ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయడానికి. పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల కాలంలో 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలను కల్పించడము. ఇందులో 1.92 crore మంది మొదటిసారి ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే యువతకు ప్రయోజనం. అన్ని రంగాల ఉపాధిని ప్రోత్సహించడం, ముఖ్యంగా తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఏ దేశంలో గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఫోకస్ చేస్తుంది అంటే ఇక గ్రోత్ స్టార్ట్ అయినట్టే. అందుకే మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా లాంటి అంశాలు. పథకం అమలు వ్యవధి 2025 ఆగస్టు 1 నుంచి జూలై 31, 2027 వరకు కొత్తగా సృష్టించిన ఉద్యోగాలకు ఈ పథకం అనేది వర్తిస్తుందంట. ఆర్థిక కేటాయింపులు 99,446 కోట్ల రూపాయలు. ఇక పథకం ద్వారా లబ్ధి కంపెనీలకు ఉపాధి కల్పన ఆధారంగా ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ గుర్తుంచుకోండి. సమగ్ర స్థిరమైన ఉద్యోగ కల్పన ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయడము. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఇది కీలకం. వికసిత భారత్ అంటే ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే అద్భుత గడియలు. ఎప్పుడు? 2047. రీసెంట్గా మనము 75 వసంతాలను చూసాం. ఇక 100 వసంతాలకు మనం చూడబోతున్నాం. ఆ సమయాన్ని వికసిత్ భారత్గా మన లక్ష్యాలను ఇప్పటికే ప్రకటించుకున్నాము. ఓకేనా. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన సమగ్ర భారతదేశాన్ని నిర్మించడము. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ప్రధానమంత్రి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రారంభించిన కొన్ని ఉపాధి ప్రోత్సాహక పథకాలు. ఇవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మీకు ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ ఎప్పుడు అమల్లోకి వస్తుందో చెప్పాను. దానికి అదనంగా పోటీ పరీక్షలు కొన్ని ఎకానమీలో అడుగుతారు ఇటువంటివి. ఇప్పుడు భారతదేశంలో అమలవుతున్న కొన్ని ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రోత్సహించే పథకాలు ఏంటని. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. ఇక ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి ఆధారిత అభివృద్ధి పథకాలు ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, నైపుణ్య అభివృద్ధి. ప్రధానమంత్రి ముద్రా యోజన, ఎకనామిక్ ఇంక్లూజివిటీ అనుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. రైట్. సరిపోతుంది. భారతదేశంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేది వ్యవసాయము, తయారీ రంగము, సేవల రంగము. ఇక అటల్ పెన్షన్ యోజన కొత్త మైలురాయిని చేరింది. అటల్ పెన్షన్ యోజన ఇటువంటి చూస్తున్నప్పుడు వార్తలు నిలిచిన పథకాలు అంటే ఈరోజు ప్రారంభమైనవి, నిన్న ప్రారంభమైనవి, రేపు ప్రారంభమయ్యేటి కాదు. వాటితో పాటు ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో కానివ్వండి, పాలసీస్లో కానీ మార్పులు వచ్చినా కూడా చూడాలి. మీకు నేను CA 360 క్లాసెస్ మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో స్కీమ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి చెప్తున్నాను. ఎవ్రీ 15 days సంబంధించిన వార్తల నుంచి అన్ని అంశాలు చెప్పి PDF ఇంగ్లీష్లోను తెలుగులోను అందిస్తున్నాను. అందులో చూడండి, మీకు అర్థమవుతుంది. అన్ని పోర్టల్స్, పాలసీస్, స్కీమ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇటీవల కాలంలో వార్తలు నిలిచినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అటల్ పెన్షన్ యోజన 8 crores నంబర్తో ఒక మైల్ స్టోన్ని రీచ్ అయింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ సామాజిక భద్రతా పథకం సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన కీలక మైలురాయిని చేరుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకంలో ఇప్పటి వరకు మొత్తం 8 కోట్ల మందికి పైగా చేరికలు నమోదైనాయి. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల మంది కొత్తగా చేర్చబడ్డారంట పెన్షన్ యోజన కార్యక్రమం. ఓకేనా. ఇది సీనియర్ సిటిజన్ సంబంధించి
ఇది మీకు ఈ డేటా మొత్తాన్ని కూడా అఫీషియల్ డేటా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకున్నాను. పిఐబి వెబ్సైట్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను, మీకు మ్యాక్సిమం టాపిక్స్ అందిస్తున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ అండ్ ఎయిర్ కానివ్వండి, అఫీషియల్ సోర్సెస్ నుండి అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న జాతీయ వార్తాపత్రికలు అటువంటి వాటి నుండి తీసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఒక డేటా కనిపించింది, ఒక నంబర్ కనిపించింది అంటే 1కి 2 సార్లు మళ్ళీ చూసి క్రాస్ వెరిఫై చేసి మరీ అందిస్తున్నాను. ఓకేనా? సో ప్రతిరోజు క్లాసెస్ చూస్తే మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం అటల్ పెన్షన్ యోజన కింద మైలురాయి అంటే ఏంటంటే 2025-26 మొత్తం 8 కోట్ల మందికి పైగా చేరికలు జరిగినాయి అంటే ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరం వరకు కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 39 లక్షల మంది కొత్తగా అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులుగా. మే 9th ఎప్పుడు ప్రారంభమైంది అటల్ పెన్షన్ యోజన? ఒక మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చింది కూడా. పోటీ పరీక్షల్లో డైరెక్ట్ ఈ మైల్ స్టోన్ అడగరు, స్టేట్మెంట్స్ అడుగుతారు. అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది అలా అడుగుతారు. మే 9th 2015. రైట్. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, ఇన్ఫార్మల్ సెక్టార్ ఉంటారు కదా వాళ్ళకి, మరియు కార్మికులు, అట్టడుగు వర్గాలకు సామాజిక భద్రతను, సోషల్ సెక్యూరిటీని కల్పించడము, సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను సృష్టించడం అనేది ఉద్దేశము. ఓకేనా? మరి ఈ పథకం ముఖ్య అంశాలు స్వచ్ఛంద సబ్స్క్రిప్షన్ ఆధారిత పింఛన్ పథకం. పింఛన్ పొందేది వయస్సు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు మధ్య భారతీయులు, చెల్లింపుదారులు మినహా, ఆదాయ పన్ను చెల్లింపుదారులు మినహా, అంటే ఐటీ కట్టేవారు వాళ్ళని మినహాయించి. పింఛన్ మొత్తాలు నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు 60 ఏళ్ల వయస్సు తర్వాత పింఛన్ అనేది వస్తుంది. ఇక అదనపు సమాచారం ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి అటల్ పెన్షన్ యోజన ప్రోగ్రామ్ సంబంధించి నోడల్ విభాగం ఏది అని అడిగారు అనుకోండి, సంస్థ ఏదని అడిగారు అనుకోండి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, PFRDA. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్, సరిపోతుంది. మనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో 2003లో ఏర్పడింది. ఎందుకంటే ఈ సంస్థ సో వెరీ ఇంపార్టెంట్ పెన్షన్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ. ఎగ్జామినేషన్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో 2013 PFRDA యాక్ట్ ఆధారంగా ఏర్పడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో ఇతర ప్రభుత్వ పథకాలు ఏమని అడిగారు అనుకోండి, ఉదాహరణకు తీసుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సోషల్ సెక్యూరిటీ స్కీము, సురక్ష బీమా యోజన సోషల్ సెక్యూరిటీ స్కీము, శ్రమయోగి మన్ధన్ గుర్తుంచుకోండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా HIV, మనం ఎయిడ్స్ అంటాం కదా, ఎయిడ్స్కి సంబంధించి ఒక ఇంజెక్షన్కి యూరోపియన్ యూనియన్ ఆమోద ముద్ర వేసింది. యూరోపియన్ యూనియన్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. యూరోపియన్ యూనియన్లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 27. అందులో యూరోజోన్లో చేరిన 21వ దేశంగా ఇటీవల బల్గేరియా గురించి మనం చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదైనా టాపిక్ వార్తల్లోకి వచ్చిందని లింక్ చేసుకోవాలి. సో హెచ్ఐవికి సూది మందు లెనకపవిర్, ఆ సూది మందుకి యూరోపియన్ యూనియన్ ఆమోద ముద్ర వేసింది. సో యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ HIV ఎయిడ్స్ వ్యాప్తిని నివారించే ఇంజెక్షన్ సూది మందు, ఆ మందు పేరేంటి? లెనకపవిర్. ఇటీవల మనం తరచు చూస్తున్నాం ఈ డ్రగ్. అధికారికంగా ఆమోదము. ఇంజెక్షన్ పేరు లెనకపవిర్. యూరోప్లో మార్కెట్ పేరు ఏంటంటే F2O కంపెనీ. ఎవరు తయారు చేస్తారు ఈ సూది మందును లెనకపవిర్ని అంటే గిలియడ్ సైన్సెస్. ఓకేనా? సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంట. HIV అనేది ఏదైతే ఉంటుందో క్యూరింగ్ కోసము. రైట్, క్యూరింగ్ నాట్ ప్రివెన్షన్. ఆమోదించిన సంస్థలు యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ EU, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? సో సూది మందు ప్రభావం HIV బాధితుల్లో వైరస్ వ్యాప్తిని నివారించడంలో ఈ మందు 100% ప్రభావం చూపిస్తున్నట్లు ఇటీవల క్లినికల్ ట్రయల్స్ కూడా చెప్తుంది. EUలోని 27 సభ్య దేశాలతో పాటు ఐస్లాండ్, నార్వే, లీచ్టెన్స్టైన్ దేశాల్లోని ఇది అందుబాటులోకి వస్తుందంట. ఓకేనా? తక్కువ ధరలో. రైట్, సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది HIV బాధితులు ఉన్నారు, 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంది, మరణించిన వారని చెప్పేసి గణాంకాలు కూడా ఇచ్చాను. రైట్, ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. రైట్, HIV హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. దీన్ని మొట్టమొదటిసారి 1981లో గుర్తించారు. ఇదంతా స్టాటిక్, మీకు జీకేలో అడుగుతారు ఇవి. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ HIV వైరస్ ద్వారా వచ్చే వ్యాధి. గిలియడ్ సైన్సెస్ అనేది అమెరికాకు చెందిన ఒక ఫార్మా సంస్థ. ఓకేనా? ఇక ప్రపంచంలో జూనోటిక్
డిసీజెస్ ప్రభావం అనేది ఎలా ఉంది. జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులు, వ్యాప్తి చెందే వ్యాధులు ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఏ జర్నల్ లేదా ఏ అఫీషియల్ డేటా చెప్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్స్ అడ్వాన్సెస్ అనే ఒక అంతర్జాతీయ జర్నల్, సైన్స్ అడ్వాన్సెస్ అనే ఒక అంతర్జాతీయ జర్నల్ చెప్తుంది ఏంటంటే ప్రపంచంలో జూనోటిక్ వ్యాధులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి, పెరుగుతున్నాయి. అంటే జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధుల తీవ్రత పెరుగుతుంది అని, దాదాపు 9%. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 9% భూభాగము జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన. వరల్డ్ మొత్తంలో 9% జూనోటిక్ డిసీజ్ ప్రభావం పెరుగుతుందంట. మొత్తం జనాభాలో దాదాపు 3% మంది ఇటువంటి జూనోటిక్ వ్యాధుల ప్రబలే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 5% మంది అత్యంత ప్రమాదకరమైన జూనోటిక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారంట. అనేవారు చెప్తున్నారు సైన్స్ అడ్వాన్సెస్ అనే ఒక జర్నల్. ఈ అధ్యయనాన్ని ఇటలీలోని యూరోపియన్ కమిషన్ వైజ్ఞానిక అభివృద్ధి కార్యక్రమాల విభాగం పరిశోధకులు నిర్వహించారు. వీళ్ళు చేసిన పరిశోధనని ఈ జర్నల్లో ప్రింట్ చేశారు, ప్రచురించారు. రైట్. మరి అధ్యయనం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ప్రయారిటీ డిసీజెస్ లిస్ట్ మరి ప్రపంచ సాంక్రమిక వ్యాధి నెట్వర్క్ డేటాను విశ్లేషించారు WHO సహకారంతో. రైట్, గుర్తుంచుకోండి. సో జూనోటిక్ వ్యాధులు ఏంటి అని చెప్పేసి, జూనోటిక్ వ్యాధులు అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు. ప్రపంచంలో 60% పైగా కొత్తగా వచ్చే వ్యాధులు జూనోటిక్ రకానికి చెందినవి అంట. ఓకేనా. ఇక WHO 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ఏప్రిల్ 7 ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉన్న డేగా మనం చూస్తున్నాము. అండ్ యూరోపియన్ కమిషన్, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక వ్యవస్థ బ్రసెల్స్ బెల్జియం కేంద్రం పనిచేస్తుంది. బ్రసెల్స్ అంటే మళ్ళీ మీకు ఇంకొక సంస్థ గుర్తుకు రావాలి, నాటో ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక యూరోపియన్ యూనియన్ ప్రస్తుత అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్. రైట్. ఇక ఆనకట్టల జాతీయ భద్రతా కమిటీ పునర్వ్యవస్థీకరణ ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఆనకట్టల జాతీయ భద్రతా కమిటీ లేదా నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీని పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు 2021 డ్యామ్ భద్రతా చట్టం ప్రకారం జూలై 22, 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక డ్యామ్ నిర్మించాలంటే నేషనల్ రోల్ రావాల్సిందే. కమిటీ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని ఆనకట్టల భద్రతపై సమగ్ర విధి విధానాల రూపకల్పనకు మార్గదర్శకం చేస్తుంది. పునర్వ్యవస్థీకరణ చేశారు కాబట్టి ఆనకట్టల నిర్వహణ, సాంకేతిక భద్రతా అంశాలపై సమర్థవంతమైన మార్గదర్శకం చేయడము. మరి ఈ కమిటీ నిర్మాణము ఎలా ఉంటుందంటే కమిటీ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే, దీనికి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. సో పదవీ కాలం కమిటీకి సంబంధించి 3 సంవత్సరాలు. రైట్. సో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏంటి అని, సో సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక డ్యామ్ భద్రతా చట్టం, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ భారతదేశంలో ఎప్పుడు గుర్తింపు పొందిందంటే 2021. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని ఆనకట్టల భద్రత నిర్వహణకు నిబంధనలు, ప్రమాణాలను రూపొందించడము. రైట్. దేశంలో ఆనకట్టల పరిస్థితి ఎలా ఉంది? భారతదేశంలో దాదాపు 5700 ఆనకట్టలు, పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పెద్ద ఆనకట్టలు ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, తర్వాత అమెరికా తర్వాత. ఇక భారతదేశంలో ప్రధాన ఆనకట్టల విషయానికి వస్తే ఉత్తరాఖండ్లోని తెహ్రీ డ్యామ్ అత్యధిక ఎత్తులో ఉంది. బాక్రానంగల్ డ్యామ్ సో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, నాగార్జున సాగర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సర్దార్ సరోవర్ గుజరాత్. రైట్. ఇక కేంద్ర జల సంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్ 1945లో ఏర్పడింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ అంశము తుర్కీయే. ఒకప్పుడు టర్కీ అనే వాళ్ళము, ఇప్పుడు తుర్కీయే దేశము అంటే మొట్టమొదటిసారి వాళ్ళ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక హైపర్సోనిక్ క్షిపణిని తయారు చేసింది. ఆ క్షిపణి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. టైఫూన్ బ్లాక్ 4. ఇటీవల టైఫూన్ బ్లాక్ 4 అనే ఒక క్షిపణితో ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటారు? తుర్కీయే. ఓకేనా. సో తుర్కీయే తన మొట్టమొదటి స్వదేశీ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి టైఫూన్ బ్లాక్ 4ని ప్రయోగించింది. ఈ ఆవిష్కరణ తుర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన 17th ఇంటర్నేషనల్ లేదా అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన సందర్భంగా చెప్పారు. డైరెక్ట్గా క్షిపణి పేరు గుర్తుంచుకోండి, క్షిపణి రకం ఏంటో గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. ఓకేనా. ఇక
తుర్కియే సాధించిన ఘనత. ఈ మిసైల్ ఆవిష్కరణతో తుర్కియే ప్రపంచ హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధిలో రేసులోకి ప్రవేశించింది. ఓకేనా. సో హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటంటే శబ్ద వేగం మ్యాక్ 1 కంటే 5 రెట్లు, మ్యాక్ 5 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే షిప్ అని. రైట్. తుర్కియే ప్రస్తుతం తుర్కియే అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గారు ఉన్నారు. రాజధాని అంకారా, పెద్ద నగరం ఇస్తాంబుల్, కరెన్సీ తుర్కిష్ లీరా. ఇక గతంలో మనం తుర్కియే సిరియా వద్ద ఎర్త్క్వేక్ సంభవించినప్పుడు భారతదేశం ఆపరేషన్ దోస్తాన్ సాయం చేసింది, కానీ తుర్కియే నిలుపుకోలేదు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సాయంగా ఉంది తుర్కియే. మనమేమో దోస్తానం, వాళ్ళేమో డ్రోన్ అని చెప్పేసి వాళ్ళకు డ్రోన్లతో మన భారతదేశం పైన దాడికి ప్రయత్నించారు. ఓకేనా. సో సరిపోతుంది. ఇక రువాండా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారని అడుగుతారు. జస్టిన్ జెంగ్యువా. సో గుర్తుంచుకోండి, ఆఫ్రికన్ నేమ్స్ అలాగే ఉంటాయి. సో రువాండా ప్రధానమంత్రిగా జస్టిన్ జెంగ్యువా ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. సో జూలై 24, 2025 రువాండా అధ్యక్షులు పాల్ కగామే ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరిని నియమించారంటే జస్టిన్ జెంగ్యువా ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. అంతకుముందు రువాండా జాతీయ బ్యాంకులో డిప్యూటీ గవర్నర్గా ఉండే తను ఇప్పుడు ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. రువాండా కొత్త ప్రధాని. సరిపోతుంది. ఇక్కడ అధ్యక్షుడి పేరు కూడా మెన్షన్ చేశాను. రైట్. సో గత ప్రధానిగా ఎవరు ఉండే అంటే ఎవరి స్థానంలో వచ్చారు ఇప్పుడు అంటే గతంలో ఎడ్వర్డ్ గ్రెంటే ఉండేవారు. కానీ రువాండా దేశం కిగాలి రాజధాని, అధ్యక్షుడు పాల్ కగామే, అధికారిక భాషలో కిన్వార్వాండా, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్వాహిలీ. ఓకేనా. కరెన్సీ రువాండన్ ఫ్రాంక్. రైట్. సరిపోతుంది. ఇక ఇగ్నూ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపకులపతిగా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారంటే ఉమా కాంజీలాల్. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే మొట్టమొదటి అనే పదంతో వార్తలు ఇచ్చిన మహిళలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. గతంలో చాలా క్వశ్చన్స్ అడిగారు. అబ్జర్వ్ చేస్తే సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ చైర్పర్సన్గా మాధవి పూరి బచ్ అని చెప్పేసి గతంలో చూసాము. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలోనే మొట్టమొదటి చీఫ్గా ఎవరు వార్తల్లోకి వచ్చారు? నల్లతంబి కలైసెల్వి. అప్పట్లో వాళ్ళపైన క్వశ్చన్స్ వచ్చాయి. ఇటీవల కూడా మనం చూస్తున్నాం. ఆర్పిఎఫ్ చరిత్రలో మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇలాంటివి చాలా చూస్తున్నాం. వాటన్నిటి గుర్తుపెట్టుకోండి. సో ఇగ్నూలో తొలి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్. ఓకేనా. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నూ చరిత్రలో మొదటి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్ గారు నియమితులయ్యారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఇగ్నూకు తొలి మహిళ ఉపకులపతి రావడం అనేది విశేషము. రైట్. సరిపోతుంది. రైట్. సో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1985లో ఏర్పడింది ఇగ్నూ. రైట్. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో. ఇక క్రీడలకు సంబంధించి ఒక క్రీడకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటంటే వేద. సో అంతర్జాతీయ క్రికెటరు, భారత క్రికెటరు వేదా కృష్ణమూర్తి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. వేదా కృష్ణమూర్తి ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు అంటారు. సో భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఆటగాళ్ళు ఒకరైన వేదా కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలికింది. భారత్ తరపున 48 వన్డేలు 76 T20లు ఆడిన ఘనత. రైట్. సరిపోతుంది. అండ్ ఇటువంటి చూసినప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వారు కూడా చూడాలి. మన భారతదేశానికి సంబంధించి కర్ణాటక. ఓకేనా. ఉదాహరణ తీసుకుంటే ప్రస్తుతం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారని అడుగుతారు? పంజాబ్. అలాంటివి చూడాలి. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. సో ఉపరాష్ట్రపతి ఎన్నికను తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు అనివార్యమైంది, ఎందుకంటే రీసెంట్గా రాజీనామా చేశారు జగదీప్ ధన్కర్ గారు. సో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మనం డిస్కస్ చేశాము. ఎన్నికను తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆర్టికల్ ఏంటి? ఈ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? మీరు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు. సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే సో మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగింపు అని చెప్పేసి, అండ్ ఇటీవల డ్రోన్
ఆధారంగా లాంచ్ చేయబడిన మిస్సైల్ పరీక్ష కర్నూల్లో. అండ్ మత్స్య 6000 విషయంలో కుదిరిన ఒప్పందం ఎవరెవరికి. అండ్ భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు. భారత్ మాల్దీవుల మధ్య బలీయమైన ద్వైపాక్షిక సంబంధాలు, 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటని. అండ్ మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ ఇటీవల టెస్ట్ ట్రయల్ జరిగింది ఎక్కడ, చెన్నైలో. అండ్ సహకార విధానాన్ని ప్రకటించడం జరిగింది సహకార శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు. అండ్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి రాబోతోంది. అటల్ పెన్షన్ యోజన నూతన మైలురాయితో వార్తల్లోకి వచ్చింది. 8 కోట్ల మందికి పైగా బెనిఫిషరీస్. హెచ్ఐవికి సూది మందు లెనకపవీర్కు యూరోపియన్ యూనియన్ ఆమోదము. అండ్ ప్రపంచంలో జూనోటిక్ వ్యాధుల ప్రభావం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇటీవల చేసిన పరిశోధనలు ప్రచురించిన జర్నల్ ఏంటి. నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ పునర్వ్యవస్థీకరణ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ తుర్కీ తన తొలి స్వదేశీ హైపర్సోనిక్ షిప్ అని టైఫూన్ బ్లాక్ 4ని ఇటీవల పరీక్షించింది. అండ్ రువాండా నూతన ప్రధానమంత్రి జస్టిన్ జెంగివా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇగ్నూ చరిత్రలో తొలి మహిళా ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా ఉమా కాంజిలాల్ గారు. అండ్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ మహిళా క్రీడాకారిణి, భారత జట్టు క్రీడాకారిణి వేదా కృష్ణమూర్తి. అండ్ ఈరోజు ప్రశ్న, ఉపరాష్ట్రపతి ఎన్నికను తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది. ఈ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు, జరగబోయే ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీకు రేపు చెప్పే క్లాస్లో అడిషన్గా ఇస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.